హలో అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ లక్ష్మీకర్ణి వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అండ్ ఈరోజు ఒక మంచి బ్యూటిఫుల్ రెసిపీతో మీ ముందుకైతే వచ్చేసాను. ఏంటి అని అనుకుంటున్నారా? మేబీ చూస్తే ఇప్పటికీ మీకు అర్థమై ఉండొచ్చు ఇది ఏంటి అనేది. అండ్ మీకు ఎవరికైనా తెలిస్తే కంపల్సరీ లైక్ చేసి కామెంట్ చేసి చెప్పండి. అండ్ తెలియని వాళ్ళ కోసం ఈ వీడియో ఫుల్గా చూస్తే ఇది ఏం రెసిపీ అనేది మీ అందరికీ కూడా అర్థమవుతుంది. సో ఇంక ఇది చాలా డెలిషియస్గా అండ్ చాలా టేస్టీగా చాలా చాలా బాగుంటుంది. అంటే అంత హెల్దీ అని చెప్పను, బట్ తినొచ్చు. మంత్లీ వన్స్ ఒకసారైనా డెఫినెట్లీ తినొచ్చు. ఎందుకంటే ఇందులో మనము షుగర్ వాడటం లేదు, బెల్లం వాడుతున్నాం కాబట్టి షుగర్ పేషెంట్స్ అయినా తినొచ్చు, చిన్నపిల్లలైనా తినొచ్చు, ఈవెన్ ఎవరైనా తినొచ్చు, పెద్దవాళ్ళు. సో దానికోసం కావాల్సినవి బెల్లం, మిరియాలు. బెల్లాన్ని మంచిగా తురిమేసి అదే నేను ముందు చూపించినట్లుగా మెత్తగా దంచుకోవాలి. సో ఆఫ్టర్ దెన్ మిరియాలను కూడా మంచిగా ఇలా మేము దీన్ని శనకాలు అంటాము, దాంట్లో వేసుకుని మెత్తగా పౌడర్ చేసుకుంటున్నాము. మిక్సీలో చేసుకోవచ్చు, బట్ ఇట్లా చేసుకుంటే కొంచెం డిఫరెంట్గా ఉంటుంది, టేస్ట్ కొంచెం బాగుంటుంది కదా. మిక్సీలో వెంటనే అయిపోతుంది, చిన్న చిన్న పలుకుల టైప్ ఉంటుంది. దీంట్లో అనుకోండి కొంచెం బాగా పౌడర్ అవుతుంది. చూసారుగా ఎంత మంచిగా పౌడర్ అయిందో. సో దానికోసమే, అంటే మనం కలుపుకున్న దాంట్లో అక్కడక్కడ పలుకులు తొలితే పిల్లలు తినరు కదా, మిరియాలు కొంచెం కారం ఉంటాయి. సో అందుకని చెప్పి పిల్లల్ని దృష్టిలో పెట్టుకుని ఇది ఎట్లా చేయడం జరిగింది. సో ఇప్పుడైతే ఇంకా మెత్తగా చేసుకున్న బెల్లాన్ని ఒక బౌల్లోకి వేసుకుంటున్నా. ఇంకే మొత్తం బెల్లం కూడా చూసి వేసుకోండి, మీరు ఎంత స్వీట్ తినగలుగుతారో అట్లా అన్నమాట. అంటే కొంచెం ఎక్కువ మంది కొంతమంది ఎక్కువ తింటారు, కొంతమంది తక్కువ తింటారు కదా. సో అట్లా నేను కొంచెం ఎక్కువే తింటాను బెల్లం అంటే. కొంచెం స్వీట్ ఏదన్నా అయితే అన్ని స్వీట్స్ తిన్ను, ఇలాంటి నాకు ఇష్టమైనది అయితే కొంచెం స్వీట్గా తింటాను. సో ఇప్పుడు ఇంకా బెల్లం వేసుకున్న దీంట్లో ఒక 2 స్పూన్స్, అంటే మీరు చూసి వేసుకోండి. కొంచెం ఎక్కువ తినాలి, కొంచెం స్పైసీగా ఉండాలి అంటే కొంచెం చూసి వేసుకోండి. నేనైతే 1.5 స్పూన్ వేసుకున్నాను, ఎందుకంటే మరీ స్పైసీగా ఉంటే మా పిల్లలు తినరు. అంటే ఇలాంటి స్వీట్స్ ఇది డిఫరెంట్ కదా. దీన్ని కొంచెం పాప అయితే ఫస్ట్ టైం తినడం, బాబు అయితే ఇంతకుముందు తిన్నాడు. సో ఇప్పుడు చూడాలి పాప తింటుందా లేదా అని చెప్పేసి. ఇంకా మిరియాలు వేసుకుని బెల్లం మంచిగా కలిపేసుకోవాలి. ఇప్పుడు మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి ఇది, ఎందుకంటే మనం చేసేదే దీంతో కాబట్టి. ఇవి వచ్చేసి జున్నుపాలు అంటారండి. అంటే ఆవు అవనివ్వండి, గేదె బఫెల్లో, మన సైడ్ బర్రెలు అంటారు, మీ సైడు రాయలసీమ తెలంగాణలో అయితే, మా సైడ్ అయితే గేదె అంటారు. సో ఈ రెడ్ కలర్ లేబుల్ ఉన్నది జున్నుపాలు, బ్లాక్ కలర్ లేబుల్ ఉన్నది మామూలు పాలు. సో రెగ్యులర్గా యూజ్ చేసుకునే పాలు. సో ఇప్పుడు ఈ జున్నుపాలు, దీన్ని నేను మంచిగా షేక్ చేసుకోవాలి. ఎందుకంటే నిన్న నేను వీడియో చేస్తున్న ముందు రోజు తీసుకొచ్చారు మావయ్య గారు. అంటే అది కొంచెం వాటర్ కొంచెం చాలా థిక్గా ఉంటుంది, సపరేట్ అవుతుంది. దాన్ని కొంచెం బాగా షేక్ చేసుకుని మంచిగా మనము ఒక గ్లాస్ కొలత వేసుకోవాలి. అన్ని పాలు వేయనండి, ఎక్కువైపోతుంది. సో ఇప్పుడు అందుకని నేను అది ఒక మ్యాక్సిమం ఒక 1/2 లీటర్ ఉంటుంది. సో అందుకని నేను ఒక 1 గ్లాస్ అప్ ఈ మిల్క్ తీసుకుంటున్నాను. ఫుల్గా తీసుకోవట్లేదు, కొంచెం తక్కువలోనే తీసుకున్నాను. చాలా అంటే చాలా థిక్గా ఉన్నాయండి ఈ పాలు. మేబీ ఇవి కూడా ఎక్కువై ఉండొచ్చు. మేబీ నేను రెడీ చేసేటప్పుడు వేసిన తర్వాత ఆలోచించిన, అరే అన్నీ వేసేసానా అని చెప్పేసి. సో కొన్ని ఒక టీ గ్లాస్ అన్ని పాలు వేసుకుంటే సరిపోతాయి. సో ఇప్పుడు దీన్ని మంచిగా మిక్స్ చేసుకోవాలి. అంటే బెల్లం అంతా కరగదు, జస్ట్ బెల్లంలో లిక్విడ్ మొత్తం కలిసేలాగా కలుపుకున్న తర్వాత, ఇప్పుడు మనం నార్మల్ పాలు తీసుకున్నాం కదా, అవి నేను కంపల్సరీగా ఒక 5 గ్లాసు, మనం ఏ గ్లాస్తో అయితే జున్ను పాలు తీసుకున్నామో అదే గ్లాస్తో నార్మల్ మిల్క్ కాయనివి, అంటే మనం ఆల్రెడీ ఒకసారి హీట్ చేస్తాం కదా, అట్లా హీట్ చేయని అవసరం లేదు, డైరెక్ట్ రా మిల్క్ అనేది వేసేసుకోవచ్చు. సో నేనైతే ఇప్పుడు అదే గ్లాస్తో ఒక 5 గ్లాసుల పాలైతే తీసుకున్నాను. ఇంకా చూడండి ఎన్ని గ్లాసు పాలు వేసాను ఏంటని. 5 గ్లాస్ కన్నా ఒక 20 ml ఆర్ 30 ml మిల్క్ ఎక్స్ట్రానే ఉంది. సో సరిపోతుందని చెప్పేసి నేను ఇంక వేసాను. అండ్ మీరు ముఖ్యంగా తెలుసుకోవాల్సింది ఏంటి అంటే, మనము ఇంట్లో ఓన్గా ఉన్న మిల్క్ అయితే మనం వాటర్ యాడ్ చేయకుండా
చేసుకుంటాం కాబట్టి అది కొంచెం గట్టిగా వస్తుంది. ఈ పాలు నేను వేసే పాలు ఏంటంటే బయట కేంద్రం దగ్గర తీసుకొచ్చిన పాలు. ఆబ్వియస్లీ అందులో ఎన్నో కొన్ని వాటర్ మిక్స్ అవుతాయి కాబట్టి మనం ఇప్పుడు ప్రిపేర్ చేసుకున్న దాంట్లో ఎలాంటి వాటర్ కూడా వేయనవసరం లేదు. ఎందుకంటే అది కుక్ అయిన తర్వాత ఆటోమేటిక్గా వాటర్ అనేది జనరేట్ అయిపోతుంది. సో అందుకని నేను ఇంకా వాటర్ ఏమీ మిక్స్ చేసుకోలేదు. లేదు మాకు అంత గట్టిగా ఉంటే ఇష్టం ఉండదు, కొంచెం వాటరీ కావాలి అనుకుంటే మీరు ఒక 1 గ్లాస్ ఆఫ్ వాటర్ అయితే యాడ్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. ఇప్పుడు ఇదంతా కూడా మంచిగా బెల్లం కూడా కరిగిపోయి మెంతులు అంటున్నాను, ఈ మిరియాలు కూడా ముందు ఆల్రెడీ మిక్స్ చేసాం కాబట్టి అదంతా కూడా మంచిగా మిక్స్ అయ్యే వరకు కలుపుకోవచ్చు. చెయ్యి పెట్టి కలుపుకోవచ్చు, బట్ నాకు చెయ్యి పెట్టి కలిపేంత లేదు. ఎందుకంటే అంటే వీడియో చేస్తున్నాను కదా, మళ్ళీ చేయి పెడితే మళ్ళీ చూసే వాళ్ళకి అన్ఈజీగా అనిపిస్తుంది. అంటే మరీ లిక్విడ్ కదా ఇది, పిండిలు అలాంటివి అనుకో పర్వాలేదు చేయొచ్చు. బట్ లిక్విడ్ దాంట్లో పెట్టి చేయి పెట్టి కలపాలంటే నా వల్ల అవ్వలేదు. సో అందుకని నేను స్పూన్తోనే చేసుకుని మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని మనం వడగట్టుకోవాలి. అది ఎందుకనేది ఈ వడగట్టిందంతా లాస్ట్ వరకు చూస్తే మీకు అర్థమవుతుంది. ఎందుకంటే ఇందులో బెల్లం ఉంది కదా, అందులో ఎంతో కొంత డస్ట్ అనేది ఉంటుంది. సో మళ్ళీ అది కూడా మనం మిరియాలు పౌడర్ చేసి వేసుకున్నాం కదా, ఆ పైన లేయర్ ఉంటుంది కదా, ఈ బ్లాక్ ఉన్నదంతా, అదంతా మనం డైరెక్ట్ వేసుకుంటే ఏమవుతుందంటే ఆ జున్నులో ఉండిపోయి తినేటప్పుడు కొంచెం ఇబ్బంది అనిపిస్తుంది. ఒక్కొక్కటి తగిలి ఇదేంటి చెత్త అనుకోవాలా, లేకపోతే దాన్ని పైన లేయర్ అనుకోవాలని కొంచెం ఇంట్రెస్ట్గా ఇష్టంతో తినలేము. సో అందుకని మొత్తం వడగట్టుకున్న తర్వాత చూసారా లాస్ట్లో ఎంత ఉందో, ఇందులో బెల్లంలో ఉన్న డస్ట్ అవ్వచ్చు అండ్ మిరియాల డస్ట్ అవ్వచ్చు, మంచి క్లీన్గా ఉంటుంది. మనం మిరియాలు వేసామని తెలియడం కోసం జస్ట్ కొద్దిగా పైన నేను అలాగా గార్నిష్ కింద వేసాను అంతే, ఇంకా అట్లా పైన ఉంటుంది. ఇప్పుడు దాన్ని మనం ఒక బౌల్ తీసుకొని అందులో ఒక ప్లేట్ పెట్టి వాటర్ పెట్టి అండ్ దాంట్లో మనము ఈ జున్ను మిక్స్ చేసుకున్న గిన్నెనైతే పెట్టి దాని మీద ఒక మూత పెట్టి అండ్ వాటర్ వేసుకున్న దాని మీద కూడా ఒక మూత పెట్టి మన స్టవ్ మీద పెట్టుకుని మీడియంలో ఆర్ సిమ్లో చాలా తక్కువ మంట మీద ఎక్కువసేపు కుక్ చేసుకోవాలి. మ్యాక్సిమం ఒక 40 మినిట్స్ ఆర్ 1 అవర్ కంపల్సరీ పడుతుంది. ఎందుకంటే జున్ను పాలు మిక్స్ అయితే పాలు మంచిదైతే కనుక మనం మిక్స్ చేసుకోవడంలో మంచిగా ఉంటే అంత బాగుతుంది. చూసారుగా ఎంత బాగా కుక్ అయిపోయిందో. నేను పెట్టిన ఒక 20 మినిట్స్ చూసాను, అది కొద్దిగా గట్టిపడడం స్టార్ట్ అయింది. తర్వాత మళ్ళీ పెట్టేసి ఒక 1/2 అవర్ పైన అట్లా ఉంచితే మంచిగా గట్టిగా ప్లఫీగా, నాకు చూస్తే ఎగ్ బాయిల్ చేస్తే ఎట్లా వస్తుంది, సో అట్లా అనిపించింది, చాలా బాగా అనిపించింది. ఇంకా డౌట్ కొద్దీ కొంచెం స్పూన్ పెట్టి చూస్తే మొత్తం ఉడికిపోయింది. ఇది ఇంకా అట్లా ఉంచేసి నెక్స్ట్ డే మార్నింగ్ మాట పిల్లలకి సర్వ్ చేద్దామని చెప్పేసి నేను ఇంకా తీసి చూశాను. ఇంకా నైట్ మనం అట్లానే ఉంచేయాలండి, వేడిగా తినొద్దు అని చెప్పేసి అంటారు. మేబీ ఏమన్నా హెల్త్కి సంబంధించిన ప్రాబ్లం ఉంటుంది, నెక్స్ట్ డే తినాలి అని చెప్పేసి అంటారు. సో నెక్స్ట్ డేకి చూడండి ఎంత మంచిగా గట్టిగా స్మూత్గా చాలా బాగా అనిపించింది. ఇప్పుడు ఇంకా పిల్లలకి బౌల్స్లో వేసి స్కూల్కి వెళ్ళేటయాన్ని టిఫిన్ తిన్న తర్వాత అయితే నేను పిల్లలకి సర్వ్ చేశాను. విక్కీ బాగా మంచి రివ్యూ ఇచ్చాడండి, బాగుందమ్మా చాలా బాగుందని. కానీ పాప మన బంగారు తల్లి ఫస్ట్ టైం తినడం కదా, కొంచెం డౌట్గానే తినింది. అంటే అంత ఎక్కువ తినలేదు, మేబీ స్కూల్ నుంచి వచ్చిన తర్వాత మళ్ళీ పెడతాను, తను తింటుంది. ఎందుకంటే స్కూల్కి వెళ్ళే హడావుల్లో తను ఎక్కువ తినలేదు. సో ఇంకా అన్నీ కూడా మంచిగా బౌల్లోకి వేస్తాను. చూడండి ఎంత బాగా వచ్చిందో కేక్ లాగా. నిజంగా ఇలాంటి ఫుడ్ కాదు ఈ జున్ను అంటే చాలా చాలా ఇష్టం. నిజంగా ఎప్పుడైనా కంపల్సరీ ఇంట్లో చేసుకుంటే డెఫినెట్లీ ఇందులో హాఫ్ నేనే తింటాను. అంటే ఒకేసారి తిన్ను, గుర్తొచ్చినప్పుడల్లా కొంచెం కొంచెం తీసుకొని తింటాను, నాకు అంత ఇష్టము. ఇదివరకు మా పెద్ద వదిన వాళ్ళకి ఈ గేదెలు ఆవులు అవి ఉండేటువంటి, అంటే ఇప్పుడు ఆవిడ లేరు, గల్ఫ్లో ఉన్నారు. సో ఆవిడ ఎవ్రీ 1 మంత్కి 3 మంత్స్కి 6 మంత్స్కి కంపల్సరీ మాకు వండుకుని తీసుకుని వచ్చేది. నిజంగా చాలా టేస్టీగా చాలా చాలా బాగుండేది. అంటే వాళ్ళ దగ్గర ఉన్న మిల్క్తోనే చేసేవారు కాబట్టి, అంటే ఇలా వాటర్ వచ్చేది కాదు, ఆవిడ తెస్తే చాలా పెరుగు గట్టిగా ఏదో కేక్లా ఉండేది. సో ఇది కేంద్రం కాడి పాలు కాబట్టి కొన్ని వాటర్ మిక్స్ అయ్యి అట్లా ఉంది.
మరి నా వీడియో మీకు నచ్చిందా? నచ్చినట్లయితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. నా వీడియో మీకు నచ్చిందా లేదా అనేది కామెంట్ చేయడం మర్చిపోకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సపోర్ట్ ఫర్ మీ. మీ అందరూ సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. మళ్ళీ మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు బాయ్ బాయ్.